అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నిన్నటి రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీలో మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా కావ్య కృష్ణారెడ్డి గురించి. దానికి మేము మైనార్టీ నాయకులు అందరూ కలిసి కావలి నియోజకవర్గం నుంచి మాట్లాడడం జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గురించి ఏదేదో మాట్లాడారు. అసలు నేను ఒకటే చెప్తున్నాను, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డికి, కావల్లో అసలు ఏం జరిగింది, అసలు ఏందో మీకు తెలియదు. జైల్లో నుంచి బయటికి వచ్చారు, రావడానికి జనాల్లో ప్రెస్లో కనిపించడానికి కావలికి వచ్చారు, మాట్లాడారు. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మీద మర్డర్ జరగడానికి జరిగితే మీరు వచ్చి అసలు ఒక మనిషి అయినా పార్టీని పక్కన పెట్టేయండి, ఒక మనిషికి మర్డర్ జరగడానికి వెళ్ళింది, ఆ మనిషికి ఏమైంది అని మాట్లాడకుండా, సానుభూతి చేయకుండా, ఏం చేయకుండా ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు పెట్టి ఏదేదో మాట్లాడి వెళ్ళారు. దాన్ని నేను ఒకటే చెప్తున్నాను, అసలు కావాలి ఏం జరిగింది తెలియకుండా ఏదేదో మాట్లాడేసి ఏదేదో చెప్పి కాకిలాగా కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోయాము. దాన్ని వదిలి ఈరోజు సమీర్ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గురించి బ్రహ్మాండం అంటావు, ఇదంటావు, నీకేమైనా పిచ్చి వచ్చిందా? పిచ్చి కుక్క ఏమైనా కలిసిందా? సమీర్ ఖాన్ ఏమైనా డబ్బులు లేవని చెప్పు, తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ మా బాలకృష్ణ అని చెప్పి పిచ్చి హాస్పిటల్ చేర్పిస్తాను. నీకు పిచ్చి మాటలు పిచ్చి వేషాలు వేసామనుకో తాట తీస్తా. మా ఎమ్మెల్యే గురించి ఏమైనా మాట్లాడావంటే అబద్దా నీకు చెప్తున్నా. ఇంకో రెండోసారి మా ఎమ్మెల్యే గురించి ఏమైనా మాట్లాడావా? అసలు నువ్వెవర్రా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడదానికి? ప్రతాప్ కుమార్ చంచారావు నువ్వు. ప్రతాప్ కుమార్ దగ్గర బోకర్గా పనిచేసేవాడరా నువ్వు. బెంగళూరులో కూర్చుని ఆయన ఏదేందో చేస్తున్నావు నువ్వు, మా అందరికీ తెలుసు. కానీ మా మైనార్టీ ఒక నాయకుడు నువ్వు, నీ గురించి మేము ఎందుకు సిగ్గు తీయడం అని చెప్పి నేను చెప్పట్లా. అబద్దా అని చెప్తున్నా. ఈసారి నుంచి మా కావాలి ఎమ్మెల్యే గురించి మాట్లాడేవా, కావ్య గురించి నాలుక కోసం నా కొడక. మస్తాన్, సిద్దిక్, సమీర్, మీరు ముగ్గురు నెల్లూరు ఉండేవాళ్ళేనా? అసలు మీరు ముగ్గురు ఎప్పుడైనా ముస్లిమ్స్కి ఏదైనా అవసరం ఉంటే మీరు న్యాయం చేశారా? ముస్లిమ్స్కి న్యాయం చేయని వాళ్ళు మీరు మా కావ్య కృష్ణారెడ్డి సార్ గారిని విమర్శిస్తారా? మీకు ఆ స్థాయి ఉందా? అసలు మీరు మీరు వెళ్ళి నెల్లూరులో ముస్లిమ్స్ని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోండి. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా మా కావ్య కృష్ణారెడ్డి సార్ గురించి మీరు విమర్శిస్తారా? అసలు ఏ స్థాయి మీది? ఏ స్థాయి? అంత అర్హత మీకు అసలు లేదు. మీకు ఇంకోటి ఏంటో చెప్తే ఏదో బెల్లం వాణి, ఆమె కూడా ఏదో అంటుంది, ఏదో బెల్లం వాణి అంట, ఆమె అంటుంది ఏదో సవాల్ చేస్తుంది, వస్తాను తల పీకుతాను చేస్తాను. రామ్మ నువ్వు ప్రశాంతంగా రా, ఎప్పుడు వస్తావు రా, నువ్వు బస్సు కూడా ఎక్కువ, నువ్వు కారు ఎక్కి రా, వచ్చి నువ్వు ఏం పీకుతావో రా, నువ్వు ఇక్కడే ఉంటావు. మా కావల్లోనే మా ఇల్లు, కావల్లోనే మేము ఉంటాము. వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఏం పీకుతావో మేము కూడా చూస్తాము. ఇంకోటి మా సార్ ఏమంటే సవాల్ విసిరింది మీ నాయకులకమ్మా. మీరెందుకు మాట్లాడుతున్నారు? పేటీఎం బ్యాచ్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోట మీటర్లో నుంచి మీరు తీసుకొచ్చి ఒక పేడు తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ నాయకులు మీ చేత మాట్లాడిస్తున్నారు. మీ నాయకులు అదే మాట్లాడే ధైర్యం లేదా? అది అన్నట్టు మా సార్ అన్నట్టు మా ఎమ్మెల్యే సార్ అన్నారు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గురించి నువ్వు ఇంకో టైప్ రా అని. అంతేనా? నువ్వు కూడా మీ నాయకుడు మాట్లాడలేడా? మీ నాయకుడు ఇంట్లో కూర్చుంటాడా? పంపించు మీ నాయకుడిని. మీ నాయకుడు అది ఆ టైప్ కాకపోతే వచ్చి మాట్లాడమని చెప్పు. మా కావ్య కృష్ణారెడ్డి సార్కి సవాల్కి మాట్లాడమని చెప్పు. దాన్ని మేము అప్పుడు గమ్ముకుంటాం. అప్పటిదాకా ఈ ప్రెస్ మీటింగ్ ఇలా జరుగుతూనే ఉంటుంది. మీరు మాట్లాడడానికి మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కావల్లో మనం ఓటేసి గెలిపించిన కావల్లో శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గురించి మేము మాట్లాడుతున్నాం. అసలు మీరెవర్రా? సమీర్ ఖాన్ ఎవరు? మస్తాన్ ఎవరు? అసలు మీరెవర్రా? మీకేం సంబంధం రాయిడా? మీరు మగవాళ్ళు అయితే సరిగ్గా మీరు పుట్టినోళ్ళు అయితే రేపు రండ్రా, లేదు చెప్పండి, మేము వస్తాం నెల్లూరుకి. మీరేంద్రా మా నియోజకవర్గం గురించి మీరేంద్రా మాట్లాడేది? రే సమీర్ ఖాన్, అరే మస్తాన్, అసలు వాళ్ళు రావటమే తప్పు. కాకాణి, చంద్రశేఖర్ వాళ్ళు రావటమే తప్పు. మీరు చెంచాలు. అసలు మీరు ఎంత తీసుకున్నారా? ప్రెస్ మీట్లో మాట్లాడతాని మీరు ఎంత తీసుకున్నారు అంటే నువ్వు తీసుకుంటావులే, గతంలో కూడా తీసుకున్నావు, వచ్చావు. అప్పుడు కూడా మగవాళ్ళు లేరు వైసీపీలో. పార్టీ ఉన్నప్పుడు కూడా మగవాళ్ళు లేరు, ఇప్పుడు కూడా మగవాళ్ళు లేరు వైసీపీలో. నువ్వు ఎంత తీసుకుంటున్నారా మీరా? అరే మస్తాను,
ఈ షమీర్ ఖాను ఇంకోటి ఎవరా సిద్దిక్. సిద్దికు. మీకెంత 5,000 మీరు 5,000 తీసుకొని ప్రెస్ మీట్లో కూర్చునే వాళ్ళు మీరు. అసలు మీరు మా గురించి మాట్లాడేదిరా సామె. ఇది నియోజకవర్గం కావలి మాది. మేము ఇక్కడ పార్టీ కోసం కష్టపడి గెలిపించిన వాళ్ళు మేము. కావుల్లో వైసీపీ వాళ్ళు లేరా? మగోళ్ళు లేరా? కావుల్లో ముస్లిం మైనార్టీ లేరా? మీరేంద్రా సామె మాట్లాడేది రే? సరే నువ్వు చెప్పావు కదా, సరే నువ్వు కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడి మనం. సమీర్, నువ్వు మా గురించి మా గురువు గురించి చెప్తున్నావు కదా, కావ్యశాడి గురించి. నువ్వు రారా బాబు, నువ్వు చెంచారా? నువ్వు డబ్బుల్లో చెంచా ఏంది? నువ్వు 2008లో 2009లో కార్ షెడ్లో షీట్లు కుట్టుకునేవాడు నువ్వు. అది నీకు సవాల్ ఇస్తున్నావు. నువ్వు రాబడలే తోడవాడికి, మేము రాబడలే. నువ్వు చెప్పు, యాడ రమ్మంటే ఆడ వస్తా. కావలి నుంచి నెల్లూరుకి వస్తావురా? వస్తున్నావు, తొందరగా మాకు. మీ అందరికీ నో పోలీస్ కాదు, ఏం లేదు. నీ వస్తున్నావు, నువ్వు ఎదురు చూడు చాలంతే. వెయిట్ అండ్ సీ.